ఇరాన్ ఏమాత్రం తగ్గడం లేదు. అమెరికా వార్నింగ్లకు ఏమాత్రం అదరడం లేదు, బెదరడం లేదు. అగ్రరాజ్యం చేస్తున్న హెచ్చరికలను పూచిక పుల్లలా తీసిపడేస్తోంది. పెద్దన్న వార్నింగ్లకు బదులుగా హెచ్చరికలు పంపుతోంది. తాజాగా మరోసారి అమెరికాకు ఇరాన్ మాస్ వార్నింగ్ ఇచ్చింది. తమ దేశంలోని విద్యుత్ గ్రిడ్లు, వంతెనలు, పౌర మౌలిక సదుపాయాలపై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు ప్రారంభిస్తే చూస్తూ ఊరుకోబోమని తేల్చి చెప్పింది. మొత్తం పశ్చిమాసియా ప్రాంతాన్ని అగ్నిగుండంగా మార్చేస్తామని హెచ్చరించింది. ఇక హార్మూజ్ లో సమన్వయంపై ఒమన్తో అంగీకారానికి వచ్చినట్లు ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ వెల్లడించారు. అమెరికాను ఉద్దేశిస్తూ మూడో పక్షం జోక్యం లేకుంటే త్వరలో సంయుక్త ప్రకటన విడుదల చేస్తామని తెలిపారు. దీంతో ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హార్మూజ్ జలసంధి తిరిగి పూర్తిగా తెరుచుకునే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. మరోవైపు పశ్చిమాసియాలోని పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. ఇరాన్తో చర్చల ద్వారానే సమస్యను పరిష్కరించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అయితే ఆ దేశం అణ్వాయుధాలు తయారు చేసేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని పునరుద్ఘాటించారు. తమ సైనిక చర్యలతో టెహ్రాన్ బలహీనపడిందన్నారు. ప్రస్తుతం చర్చలు సానుకూలంగా సాగుతున్నాయన్నారు. వెనెజువేలాతో అనుసరించాల్సిన విధానాన్నే ఇరాన్ విషయంలోనూ అమలు చేస్తున్నామన్నారు ట్రంప్. అమెరికాను ఇప్పుడు టెహ్రాన్ గౌరవిస్తోందని, తమ చర్యలు ఫలించాయని ఆయన వ్యాఖ్యానించారు.